ఖచ్చితంగా కొన్నిసార్లు మీ అవివేకం అయి ఉంటుందేమో. మీ అవివేకం అంటే ఆ విషయంలో ఎలా డీల్ చేయాలో తెలియలేదు మీకు. ఎలాగా వారితో మనం నడుచుకోవాలో మనకు తెలియకపోయి ఉండొచ్చు, మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు. అన్ని సందర్భాలు మన వైపే న్యాయం ఉండదు. మన బుద్ధిహీనత కొన్నిసార్లు వారు కఠినమవటానికి అది న్యాయంగా మారిద్ది. మన బుద్ధిహీనత వారు మనకు దూరం అవటానికి అది న్యాయం అయిపోద్ది. కఠినపరచబడటం అనేది వ్యభిచారంతోనే కఠినపరచబడరు. అపవిత్రత, అక్రమ సంబంధాలు, దొంగతనాలు, సిగరెట్లు కాదు. ఆజ్ఞను అతిక్రమిస్తే చాలు, అది పాపం అవుతుంది. ఆ పాపం వల్ల మనకు కలిగేది భ్రమ. ఆ భ్రమలో మనం బతికేస్తూ ఉంటాం, లోపల కఠినమైపోతాం. ఈ కఠినం 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 హృదయము దూరంగా ఉండి పెదవులు దగ్గరగా మారతాయి దేవుడికి. హృదయం దూరం అయిపోతుంటుంది దేవునికి, పెదవులు దగ్గర అవుతూ ఉంటాయి. విధేయత దూరం అయిపోతూ ఉంటుంది. నామకార్థంగా దేవుడితో మనం సంబంధాలు అంటే బయట అంటారు కదా ప్లాస్టిక్ సంబంధాలని, ప్లాస్టిక్ ప్రేమలు, ప్లాస్టిక్ సంబంధాలు, మట్టి గోడ మీద గచ్చుపోత లాంటి సంబంధాలు. గచ్చుపోత ఇలా కొట్టగానే పగిలిపోతుంది మట్టి గోడ మీద. మనం అనుకుంటాం ఏదో చేస్తేనే అది పెద్ద దోషం, పాపం అని. ఉదయం లేసి ప్రార్థన చేసుకోకపోవటమే, ప్రార్థన జీవితం లేకపోవటమే, వాక్య ధ్యానం లేకపోవటమే ఆజ్ఞ అతిక్రమం. అది పాపం. ఆ పాపం వల్ల కలిగేది భ్రమ, భ్రమ వలన వచ్చేది కఠినత్వం.